పరశురాముడు. కొంతమంది మహర్షులకు ముక్కు మీదే కోపం ఉండేది. విశ్వామిత్రుడు, దూర్వాసుడు, పరశురాముడు వీరంతా ఆ కోవకు చెందినవారే. అయితే దేవతలు సైతం వారితో చాలా జాగ్రత్తగా ఉండేవారని చెప్తున్నాయి పురాణాలు. ముఖ్యంగా పరశురాముడి గురించి చెప్పవలసి వస్తే ఆయన జమదగ్ని రేణుకల చిన్న కుమారుడు. శివుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించి అజేయుడిగా నిలిచాడు. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కోపిష్టి కూడా. ఆయన ఆయుధం గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డలి కూడా శివుడి నుంచి పొందాడు పరశురాముడు. ప్రభుల అహంకారం, నిరంకుశత్వం, దౌర్జన్యాలను నిలువరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టి యోధుడిగా మారుతాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతి రాజ్యానికి పట్టుకుపోతారు. దాంతో పరశురాముడు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ఆ బాధ కోపంగా, ప్రతీకారంగా మారుతుంది. నేరుగా వెళ్ళి కార్తవీర్యార్జునుడి కొడుకులను సంహరించి తండ్రి తల తీసుకొచ్చి మొండానికి అతికించి జీవం పోస్తాడు. ఏలికలందరినీ తెగ నరికి వారి రక్తాన్ని తెచ్చి సమంతక పంచకమనే 5 సరస్సులలో నింపుతాడు. తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. ధర్మం 4 పాదాల మీద నడవాలన్నదే ఆయన లక్ష్యం. ఎవరైతే దారి తప్పి అన్యాయానికి ఒడిగడతారో వారిపై తీవ్రంగా స్పందించడం పరశురాముడి నైజం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వది పరశురామావతారం. పాలకుల్లో దుష్టులైన వారిని శిక్షించి వారి అవినీతి అక్రమాలను అంతమొందించేందుకే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడన్నది పురాణాల సారాంశం. పరశురాముణ్ణి భార్గవరాముడని పిలుస్తారు. ఆయన ఆగ్రహం బహుముఖంగా ఉందన్నది నిర్వివాద అంశం. అంతటి కోపం ఉన్నప్పటికీ తండ్రి మాట జవదాటని పుత్రుడిగా చరిత్రలో నిలిచాడు. ఒకరోజు జమదగ్ని పూజ చేసుకునేందుకు భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మంటాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దని, పూజకు సమయం మించిపోకుండా గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు. రేణుకాదేవి భర్త చెప్పినట్లు గంగానదికి వెళ్ళింది. అక్కడ గంగమ్మకు నమస్కరించి కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతులేదు. చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది. కొద్దిసేపు గంధర్వులను చూసిన రేణుక భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి తను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. వేగంగా ఆశ్రమం చేరుకుంది రేణుక. అయితే రేణుక ఆలస్యానికి జమదగ్ని తన దివ్యదృష్టితో జరిగిన ఆలస్యానికి కారణమేంటని తెలుసుకున్నాడు. ఆగ్రహోదగ్రుడై ఆమెను సంహరించాలని తన కొడుకులను ఆదేశిస్తాడు. మిగిలిన వారు నిరాకరించడంతో ఆ కార్యాన్ని చిన్న కొడుకు పరశురాముడికి అప్పచెప్తాడు. ఆవేశంతో రగిలిపోతూ, పరశురామ, ఈ చంచల మనస్కురాల్ని ఒక్క వేటున నరికేయ్ అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన తల్లిని, సోదరులను సంహరిస్తాడు. దానికి సంతోషించిన తండ్రి ఏదైనా వరం కోరుకోమనగా తల్లి, సోదరులను తిరిగి బ్రతికించమని అడిగి సాధిస్తాడు. మహాభారతంలోనూ పరశురాముడి కోపాన్ని కర్ణుడు చవిచూస్తాడు. అతడు అబద్ధమాడి పరశురాముడి దగ్గర విద్యలను అభ్యసిస్తాడు. తర్వాత ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ యుద్ధ సమయంలో తాను నేర్పిన ఏ విద్య గుర్తుకు రాదని కర్ణుడిని శపిస్తాడు. శివుడి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వినాయకుడు అడ్డుపడడంతో పరశురాముడు కోపంతో తన పరశువుని విసిరేస్తాడు. దాంతో గణేశుడి దంతం విరిగిపోతుంది. కోపం మనిషి ప్రథమ శత్రువు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మంచికి ఉపయోగించవచ్చునని పరశురాముడి కథ చెప్తుంది మనకి. మీరు ఇంతవరకు నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.